నమస్తే. జీవితంలో ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నవారు సహజంగానే ఒకప్పుడు తాము అనుభవించిన కష్టాలను మర్చిపోతూ ఉంటారు. కష్టం విలువ తెలిసిన వారు పాత రోజులను గుర్తుంచుకుంటారు. కానీ సేవాగుణం ఉన్నవారు మాత్రమే తాము పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని అంకిత భావంతో ముందుకు వచ్చి అభాగ్యులను సేవిస్తూ తరిస్తూ ఉంటారు. ఏ దిక్కు లేని వారికి గుడి గోపురమే దిక్కు. గుడి గోపురం నీడ చేరిన వారికి జంగ సమ్మయ్యే దిక్కు. గాలిపోయిన టైర్లకు గాలి కొడుతూ ఉంటారు. కాలిపోయే అనాథ కడుపుకు అన్నం పెడుతూ ఉంటారు. అలనాడు హనుమ సీతారాములను కలిపితే ఈ హనుమంతుని భక్తుడు నిరుపేద జంటలను కలుపుతూ ఉంటాడు. అనాథలకు అన్నం పెట్టి నీడనిస్తున్న జంగ సమ్మయ్యకు సాక్షి సలాం. కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో జంగా సమ్మయ్య పేరు తెలియని వారు లేరు. అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేస్తున్నాడు. ప్రతిరోజు 30 మంది దీనులకు ఆకలి తీరుస్తున్నాడు. జీవితంలో అన్నీ కోల్పోయిన నిర్భాగ్యులు ఇక్కడకు చేరుకుంటారు. జంగా సమ్మయ్య వారందరినీ చేరతీసి కడుపు నిండా అన్నం పెడుతుంటాడు. మాకు గుడికాడ కూర్చున్న వాళ్ళందరికీ ముసలోళ్ళకు పెడతాను. అయినా చేయబట్టే మేము ఆఖరికి ఆడ తింటలేము, ఇంటికాడ తినలేము, నేనే తింటాను. మంచిగా ఆయన కడుపు చల్లకుండా బిడ్డల కొడుకులు చల్లకుండా అంటాం. కేవలం అన్నదానం కోసమే నెలకు 15,000కు పైగా ఖర్చు చేస్తుంటాడు. కులమతాలకు అతీతంగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. జంగా సమ్మయ్య సత్రంలో ఆకలి తీర్చుకున్న వారంతా సమ్మయ్యను మనస్ఫూర్తిగా దీవిస్తుంటారు. నా కొడుకు చచ్చిపోయింది, నా కోడలు చచ్చిపోయింది, మరొకటి చచ్చిపోయింది, ఇక్కడ తింటాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భక్తిభావంతో అన్నదాన సేవ చేస్తున్నాడు. తను నమ్ముకున్న ఆంజనేయుని వ్యక్తిగతంగా ధ్యానిస్తూ ఆలయాలు నిర్మిస్తున్నాడు. అనాథలకు అన్నదానం చేస్తూ భగవంతుని కూడా మెప్పిస్తున్నాడు. నిజమైన ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్నాడు. చాలా కష్టపడుకుంటా చిన్న నుంచి పెద్ద వరకు కష్టపడుకుంటా వచ్చి అన్ని చాలా బాధలు పడుకుంటా సైకిల్ షాప్ పెట్టుకొని, సైకిల్ కొట్టు పెట్టుకొని, ట్రాక్టర్ దున్నుకొని, షబాజ్ బండి అమ్ముకొని అప్పటి నుండి కష్టపడుకుంటా వచ్చి ఇవాళ దేవుడు ఆయనకు మేలు చేసిండు. కాబట్టి ఆ చిన్నప్పటి కష్టాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ కష్టం వచ్చిన వాళ్ళకు ఆయన సేవ చేసుకుంటూ ఉంటాడు. కాళేశ్వరంలో ప్రభుత్వం తనకు భూమిని కేటాయిస్తే నిత్యాన్నదాన సత్రం ఒకటి ఏర్పాటు చేసి అనాథలకు ఆశ్రయం కల్పించి ఆకలి తీరుస్తానని చెప్తున్నాడు జంగా సమ్మయ్య. తాను పడినన్ని బాధలు ఇతరులు పడకూడదనే సదుద్దేశంతో అనాథలకు అన్నదానం చేస్తున్న జంగా సమ్మయ్యకు సాక్షి సలాం. జంగ సమ్మయ్యను సాక్షి సాదరంగా అభిమానపూర్వకంగా స్టూడియోస్కి ఆహ్వానిస్తోంది. జంగ సమ్మయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. జయ శ్రీరామ్. ఎలా ఉన్నారు? మా గ్రామము చింతకాని. మా తల్లిదండ్రి జంగ లక్షయ్య, జంగ పోసమ్మ. మేము కుటుంబంలో మా అందరం 12 మంది. 12 మందిలో పోషణ అన్నం అనేది మేము కొన్ని రోజుల దాకా గుర్తించలే. సజ్జలు, కొర్రలు, తైదలు, ఉర్యంగ కుడుములు, ఇప్ప పూలు, తునికి పండ్లు, సన్నగడ్డలు, పుట్టగొడుగులు, బొద్ది ఆకు, ఇవన్నీ తినేవారా? ఇవన్నీ మేము తిని కొన్ని రోజులు జీవించాల్సి వచ్చింది. అన్నము ఎప్పుడో వారానికి ఏదన్నా పండుగ వస్తే, ఆ పండుగ వచ్చినాడు అన్నం పెడితే జేయబు అనేది. జేయబు అంటే పరమాత్మని దగ్గర నుంచి వచ్చింది అన్నట్టుగా భావించుకునేది. అన్నం ముద్ద చూసారా? జేయబు. అంత కష్టం పడి మీరు పైకి వచ్చారు. అట్లా చేసుకుంటూ ఒక స్వామి దగ్గర 12 సంవత్సరాల జీతం ఉన్నా. 12 సంవత్సరాల జీతం ఉన్నప్పుడు కూడా మాకు కట్టుకోవటానికి గుడ్డలు లేవు. అప్పుడు దాదాపు 40-35 సంవత్సరాల కింద మా ఒక్క కుటుంబం కాదు, ఆ ఏరియా అంతా అట్నే ఉంది. కష్టంతో కూడిన బాల్యం సాగింది. ఎప్పుడంటే 40-50 కిలోమీటర్ల దూరం నడుచుడే. రోజు నడిచేవారా? రోజు ఎవరు పోయినా సరే ఆ ఏరియాలో ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ, జీబులు కానీ ఏమి లేవు.
అప్పుడు మీ అమ్మాయి ఏం పని చేస్తుంటే అండి? మా అమ్మాయి కూలి పని చేస్తూ